ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎన్ఆర్ఐ రాధారాణి కిలారు గారు. ఆమెను ఎందుకు ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నామంటే యాక్చువల్లీ ఆవిడే మనల్ని అప్రోచ్ అయ్యారు. రీజన్ ఏంటంటే నేను ఈ మధ్య కాలంలో అఫ్ కోర్స్ చాలా కాలంగా కూడా పెద్దవాళ్ళకి సంబంధించి అది గోల్డ్ ఏజ్ అనాలి నిజంగా, ఆ ఏజ్లో ఉన్నటువంటి పీపుల్కి పెద్ద పెద్ద రిటైర్మెంట్ హోమ్స్లో అనేక ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. చేసేటప్పుడు రకరకాలైనటువంటి వ్యక్తులు వాళ్ళ అనుభవాలని, వాళ్ళ జ్ఞాపకాలని, వాళ్ళ పిల్లల గురించి చెప్తూ బాధపడిన సందర్భాలు ఉన్నాయి, సంతోషపడిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి ఇంటర్వ్యూలు అనేకం ఆవిడ చూస్తున్నారు. అవి చూసినప్పుడు నన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడాను. ఇది బాగా చేసావు నిరుపమ, అది బాగా చేసావు అని చెప్పి అలా నన్ను అప్రోచ్ అయ్యారు ఆవిడ. కానీ ఈ మధ్యకాలంలో ఒక 1-2 days బ్యాక్ నేను విన్న షాకింగ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ చనిపోతే వాళ్ళ ఫాదర్కు ఆమె తల కొరివి పెట్టారు. బ్రదర్ ఉన్నారు, అయినా కూడా ఆవిడే చివరి రిచువల్స్ అన్నీ కూడా ఆయనకు చేయాల్సి వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది, మీరెందుకు చేశారండి? జనరల్గా అబ్బాయిలు ఉన్నప్పుడు అబ్బాయిలే చేస్తారు కదా, కొడుకులు ఉన్నప్పుడు మీరెందుకు చేశారు అని అడిగాను. నేను వస్తానులే నిరుపమ, నీతో మాట్లాడతాను అన్నారు. ఈరోజు మన ఆఫీస్కి వచ్చారు, నా ముందున్నారు. ఆవిడ చాలా బాధపడుతున్న సంఘటన ఏంటంటే అబ్బాయిలతో పాటు అమ్మాయిలను కూడా తల్లిదండ్రులకు కావాల్సినటువంటి అన్నీ తీర్చేందుకు, అది లాస్ట్ రిచువల్స్తో సహా అమ్మాయిలను కూడా అలౌ చేయండి, ఎందుకు చెయ్యట్లేదు సొసైటీ అని అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? ఇది చూస్తున్న మన అందరము చెప్పాలి. ఇది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించాలి అనిపించింది నాకు. అందుకే రండి ఇంటర్వ్యూ చేద్దామని. ఆవిడ ఇంట్రెస్ట్ చూపించలేదు, బట్ ఆవిడ బాధ ఏంటో తెలుసుకోవాలని నాకు అనిపించింది. అందుకే ఇప్పుడు నా ఎదురుగుండా కూర్చున్నారు ఆవిడ. ఒకసారి మామతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు రాధ గారు? షాక్ లో ఉన్నాను, బాధలో ఉన్నాను. మా నాన్నని 2 days బ్యాక్ అలా డెడ్ బాడీ కింద చూసినప్పుడు, ఇంత బ్రతుకు పేరెంట్స్ బ్రతుకుతారు, సొసైటీలో ఫ్రెండ్స్ అందరితోటి బాగా హై పొజిషన్ లో ఉండి చాలా మంచి ఏజ్ లో ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి ఏజ్ దాటి వాళ్ళు నిస్సహాయ స్టేట్లో ఉన్నప్పుడు, బతుకున్నప్పుడు కూడా అక్కడ చనిపోయిన బాడీ ఎలా ఉన్నారో అలాగే లాస్ట్ 10 years నుంచి ఆయన బతుకుతున్నారు అనే బాధ. ఇట్ ఈస్ ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళని బాగా చూసుకోవాలి అని ఎంత ప్రయత్నించినా కూడా కోఆపరేషన్ లేకుండా, రెస్ట్రిక్షన్స్, లీగల్ రెస్ట్రిక్షన్స్, జస్ట్ బికాజ్ యూ హ్యావ్ అదర్ సిబ్లింగ్స్, వేరే పిల్లలు ఉండటం మూలంగా వాళ్ళ ఇద్దరిలో కోఆపరేషన్ లేక, కోఆర్డినేషన్ లేక ఎంత నెగ్లెక్ట్ అయిపోతున్నారు పేరెంట్స్ అనేది ఇదే మెదులుతా ఉందండి. ఐ థింక్ మై ఫాదర్, మై మదర్ ఆర్ అందరి పేరెంట్స్, దే డిజర్వ్ లాట్ ఆఫ్ డిగ్నిటీ. ఆయన పోయిన దాంట్లోనే సెన్స్ ఆఫ్ డిగ్నిటీ నాకు కనిపించలేదు. ఆల్ ఐ కుడ్ థింక్ ఆఫ్ అస్, నేను పక్కనున్నోళ్ళని కానీ ఎవరినైనా కానీ ఆయన పోయే ముందర ఏమనుకుంటున్నారు, ఏం భయపడ్డారు, నేను ఒక్కడనే ఉన్నానని భయపడ్డారా? ఎలా ఆ థాట్ తలుచుకుంటూనే ఒకప్పుడు మనమైనా అలాగే ఓల్డ్ అయిపోతాం కదా, ఓల్డ్ అయిపోయి మనం కూడా చివరిలో ఉంటాం కదా, అది థాట్ తలుచుకుంటూనే భయం వేస్తుంది. అలా దిక్కు లేకుండా, ఎవరు లేకుండా, జస్ట్ లయింగ్ ఆన్ ద స్ట్రీట్ దేర్ వితౌట్ ఎనీబడి, తన వాళ్ళు అనేది లేకుండా. ఇన్ఫ్యాక్ట్ మా నాయనమ్మ కూడా ఆ టైంకి గుర్తుకొచ్చింది. నీ కొడుకుని ఇంత నిస్సహాయ స్టేట్లోనూ నువ్వు ఎక్కడి నుంచో చూస్తుంటే నా కొడుకు ఏం కర్మ పట్టిందా అని నువ్వు బాధపడుతున్నావా? చాలా పెద్ద పొజిషన్ లో జాబ్ చేస్తున్నారు ఆయన, ఎయిర్ ఇండియా లాంటి సంస్థల్లో చేసిన ఫాదర్. అండ్ ఆజానుబాహుడు అండి, ఎంత గుడ్ లుకింగ్ మ్యాన్ హీ వాజ్. ఎంతమందికి హెల్ప్ చేశారు, ఎంతమందితోటి వచ్చిన వాళ్ళందరినీ అంత ఆప్యాయంగా పలకరించే. ఇప్పుడు ఈ జనరేషన్లో మనకి అలాంటి ఆప్యాయత కావాలండి. వి నీడ్ దట్ అటెన్షన్ విత్ ఆల్ ద మెంటల్ ఇష్యూస్ అండ్ ఆల్ ద వి నీడ్ దట్ అటెన్షన్. వాళ్ళు ఇచ్చారు సరే, మనం వాళ్ళకి ఏమి ఇచ్చామండి? వాట్ హ్యావ్ వి గివెన్ దెమ్? వై ఆర్ దే దట్? యాక్చువల్లీ ఐ ఫీల్ మోర్ దెన్ యంగర్ జనరేషన్, వీ నీడ్ దట్ జనరేషన్. అసలు చాలా డిసప్పాయింటెడ్గా మేము పెరిగే రోజుల్లోన ఏదైనా అయితే ఒంట్లో బాగోలేకపోతే ఇరుగు పొరుగు రిలేటివ్స్ వాళ్ళు కూడా, పేరెంట్స్ కూడా, అవునండి, యా, వచ్చి పప్పుచారు రసం తీసుకొచ్చి చేసి, ఆ సొసైటీ, ఆ కమ్యూనిటీ ఎక్కడికి పోయిందండి? వేర్ ఈస్ దట్ రెస్పెక్ట్? ఇట్స్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్ అండి. మనకి లైఫ్లోన సక్సెస్, చదువు, డబ్బు, స్టేటస్, అమెరికానా ఇంత తిప్పలు పడుతున్నారు కదా, H1లు కావాలి, వెనక్కి పంపిస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు కదా. దోస్ ఆర్ ఆల్ నెగ్లిజిబుల్. యూ విల్ గెట్ అ జాబ్ సమ్వేర్, ఎక్కడ ఉంటారు, కానీ పేరెంట్స్ రారండి. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఆర్ఫండ్. ఇట్స్ అ వెరీ వెరీ నిస్సహాయ స్టేట్ అంటారు చూడండి. మన పేరెంట్స్ అందరూ దే ఆర్ ఇన్ దట్ బ్యాడ్ స్టేట్.
థింగ్స్ హ్యావ్ టు చేంజ్, దే హ్యావ్ టు చేంజ్. ఎందుకంటే అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? Parents అన్ని ది కూడా ఉండి కొత్త అంటే point. 2 పిల్లలు ఉండి 3 పిల్లలు ఉన్నా కూడా ఎందుకు అమ్మాయిలకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ వస్తుంది, ప్లస్ తీసుకున్నా కూడా సొసైటీ ఎందుకో యాక్సెప్ట్ చేయలేని పరిస్థితులు ఉంటున్నాయి? మీరు అన్నట్టు ఎందుకు అలా జరుగుతుంది అసలు? చెయ్యట్లేదండి, సొసైటీ యాక్సెప్ట్ ఎందుకు చేయట్లేదు అంటే నువ్వెందుకు పెడతావు తలగొరివి? నాకు తెలిసిన అమ్మాయి కూడా అలా పెడితే వాళ్ళ బ్రదర్ నేను పెట్టను అంటే ఆ అమ్మాయి పెట్టింది. ఆ అమ్మాయి పెడితే నువ్వెందుకు పెడతావు, మీ బ్రదర్ ఉండగా నువ్వు పెట్టడానికి వీల్లేదని చెప్పి అమ్మాయిని ఆపేయడానికి చాలా ట్రై చేశారు అందరూ. అదే కాకుండా బెదిరింపులు కూడా వస్తాయండి. నువ్వెట్లా పెడతావు, నువ్వెట్లా చేస్తావు, బెదిరింపులు రానివ్వకుండా చేయటానికి. మా ఫాదర్ని మా మదర్ని నేను చూసుకోవాలి అంటే ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి చూడాలి అంటే ఎక్కడ నలుగురిలో కలిస్తే మేము చేసే తప్పులు బయటపడతాయో అని చెప్పేసి వాళ్ళకున్న 2వ చైల్డో 3వ చైల్డో ఎవరో కానీ రానివ్వరు, ఫోన్లు బ్లాక్ చేస్తారు. నాకు మా ఫాదర్ ఫోన్స్ ఏంటి, ఆయన సంస్థానం ఏంటి, ఎలా పోయారు, మెడికల్ రికార్డ్స్ ఏంటి, నేనే కూడపడి వచ్చి పరిగెత్తుకుంటా మా నాన్నని చూద్దాము అని నేనే వస్తే మళ్ళీ పోలీస్ బెదిరింపులు. ఎలాగన్నా ఆయనని మళ్ళీ ప్రాపర్టీస్ కోసం ఏంటో దేర్ మస్ట్ బి సమ్ మతలబ్ కదండి, లేకపోతే పెత్తనం కావాలనో ఏదో పోలీసులు బెదిరింపులు. పోలీసులకి ఏం సంబంధం మధ్యలో అసలు ఇందులో? మై క్వశ్చన్ ఇస్ ఎగ్జాక్ట్లీ దాట్. ఇంకేదన్నా అంటే ఆయన పర్మిషన్ తీసుకుని మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటారు. చావు బతుకుల్లో ఉంటే ఆయన భయపడుతుంటే ఆయనకి ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటే ఎవరు బెదిరించారో ఏం చేశారో నిస్సాయ స్టేట్ లో ఉంటే ఆయన పర్మిషన్ నేను ఎందుకు తీసుకోవాలండి? అసలు ఆయన పర్మిషన్ ఇస్తారా హాస్పిటల్ నన్ను తీసుకెళ్ళండి అని? ఇవ్వరు కదా ఆయన. ఎగ్జాక్ట్లీ అండి. బాలేని మనిషిని చూసి మనమే తీసుకెళ్తాం యూజువల్ గా. వాళ్ళు తీసుకెళ్ళమని మనల్ని అడుగుతారా? నేను 2 ఏళ్ల క్రితం వస్తే మా నాన్నగారు ఉన్న నిస్సహాయ పరిస్థితుల్లో ఆయనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అది అని నేను పర్మిషన్ తీసుకొని ఆర్డీఓ ఆఫీస్లోనా ఐఎమ్ ద లీగల్ గార్డ్. మీరు లాస్ట్ టైం ఎప్పుడు కలిసారండి ఫాదర్ని? అప్పుడేనా 2 years బ్యాక్ అంటున్నారు? అదేనా? 1.5 years బ్యాక్ అండి. అదే September 2020 తీసుకెళ్తానికి. నాకు మా బ్రదర్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందండి, ఫాదర్ పరిస్థితి బాగోలేదు, ఇద్దరం సెటిల్ చేసుకుందాము, ప్రాపర్టీ విషయాలు అవన్నీ, అసలు ఆయనకి కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా లేదు, ఆయన కూడా కొంచెం డయాబెటీస్ అవన్నీ ఎక్కువ అయ్యి హీస్ ఇన్ అ వెరీ నిస్సాయ స్టేట్. అది సరే మా అన్నయ్య కాల్ చేశాడు, సెటిల్ చేసుకుందాము అన్ని అంటున్నాడు కదా అని చెప్పేసి పరిగెత్తుకుంటా మా ఫాదర్ ని చూద్దాము అని వచ్చాను. బట్ హీ వాజ్ నాట్ దేర్, మై ఫాదర్ వాజ్ లివింగ్ ఆల్ బై హిమ్సెల్ఫ్. అండ్ ఏంటి డాడీ ఇలా ఏంటి అది అని అంటే భయపడుతున్నారు. ఎందుకో నాకు తెలీదు, భయపడుతున్నారు. బట్ లాంగ్ స్టోరీ షార్ట్, హాస్పిటల్లో చేర్పించి ఆయన హిమోగ్లోబిన్స్ డ్రాప్ అయిపోయినాయి అది అని బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవన్నీ చేసి ఆయన కొంచెం హెల్త్ కుదురుపడ్డాక ఆయన దగ్గర ఉన్న పని వాళ్ళు చుట్టుపక్కల లేనప్పుడు ఆయన కన్ఫెస్ చేశారు, అమ్మా చేతిలో ఉంగరం కూడా తీసేసుకున్నారమ్మా, రే గుండె నొప్పి వస్తుందిరా నువ్వు లెగరా అని చెప్పి అంటే కూడాను ఈ పనోడు లెగడమ్మా, నాకు ఎవరిని రానివ్వట్లేదు, నాకు ముందు వాళ్ళే మన ఫ్రెండ్స్ వాళ్ళనే పెట్టమ్మా అని ఏడుస్తారు. ఆ పనివాడు రాగానే ఏమి తెలియనట్టు కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు అమ్మో ఏంటో అన్నట్టు ఉంటారు. సంథింగ్ ఏదో తేడా కొడుతుందని మీకు అనిపించలేదా? అనిపించింది కాబట్టి చాలా ట్రై చేశాను. మా ఫాదర్ని కన్విన్స్ చేసి రిటైర్మెంట్ హోమ్స్లోన జెరియాట్రిక్ కేర్ సైకాట్రిస్ట్ గారిని తీసుకెళ్ళి కోటేశ్వరరావు గారని గోల్డ్ ఏజ్ హోమ్లోన ఆయన స్పెషాలిటీనే సీనియర్ సిటిజన్స్ని కౌన్సిల్ చేసి మీకు ఏది మంచిది కాదు, ఇండిపెండెంట్గా మీరు ఉండగలరు, వీ డోంట్ సస్పెక్ట్ యువర్ ఇండిపెండెంట్ బికాస్ వాళ్ళకి ప్రైడ్ ఈగో ఉంటుంది కదండి. అవును. బట్ మీరు అదే దాంతో మనశ్శాంతిగా మీరు ఉండి మీకు ఒక అసిస్టెంట్, మీకు డాక్టర్స్ పొద్దున్న సాయంత్రము మీకు టయానికి గౌరవంగా మిమ్మల్ని చూసుకోగలిగే అట్మాస్ఫియర్లో మీరు ఉండాలండి. మీరు కూడా చాలా సీనియర్, ఐ హావ్ హర్డ్ ఫ్రమ్ ద రిటైర్డ్ చాలా మంది ఇంటర్వ్యూ చేసిన మీరు నాకు కాల్ చేస్తుంటాడు అప్పుడు. అవునండి, ఇది బాగుందండి ఇంటర్వ్యూ, పెద్ద ఆయన ఎంత బాగా చెప్పారు. అవునండి, యా. సో అలా కొంచెము అవేర్నెస్ ఉన్నోళ్ళు లైఫ్ లో సుకున్గా రిటైర్ అవుతున్నారు. అవును, కరెక్ట్. బట్ మా ఫాదర్ లాంటి వాళ్ళు పాపము దే బీన్ టోల్డ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేస్తుందంట, అది వేస్తుందంట. ఈ బ్యాడ్ రెప్యుటేషన్ ఎవరిస్తున్నారండి కమ్యూనిటీలోన? మన పేరెంట్స్ కి వీ నీడ్ అన్ అసిస్టెంట్. ఎవరో పనోడు మా నాన్న దగ్గర 50 లక్షలు కొట్టేశారంట.
పనమ్మాయికి 10 లక్షలు అడిగితే ఎక్కడ పీక పిసుకుతారో అని చెప్పేసి పోయి 6 రోజుల ముందర మాకు ఏజ్ ఓల్డ్ మా ఇంట్లో దోబీ పని చేసుకునే ఆయన గణేష్ అనే ఆయన 50 ఇయర్స్ నుంచి మా ఇంట్లో కంటికి రెప్పలాగా, మా ఫాదర్ అయితే ఆయనని బ్రదర్ లాగా ఇచ్చేస్తారు. ఓకే. ఆయనని కూడా రానివ్వకుండా చేస్తే ఆయన సీక్రెట్గా గణేష్కి పిలిచి ఆయనతోటి నాకు చెప్తున్నారనమాట. డబ్బులు అడిగితే పీక పిసుకుతారేమో అని భయము, నేనేం చేయాలో, నన్ను అప్పుడప్పుడు వచ్చి బయట చల్లగాలి కన్నా తిప్పుకొని వెళ్ళు, ఇదే రూమ్లోనే మళ్ళీ మీరు ఎలా నడిచి కాఫీ అది ఎలా చేసుకుంటున్నానంటే ఇలాగే పట్టుకొని వెళ్తున్నాను, నేను చేసుకుంటున్నాను. వీళ్ళు ఎప్పుడో 10ంటికో వీళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, నాకు ఇంత పారేస్తారు, వెళ్ళిపోతారు అని చెప్పేసి ఆయన పట్టించుకునే వాళ్ళు లేరు. మళ్ళీ రాత్రి ఏదైనా అవుతే ఏది అని అంటే ఏం చేయమంటావు మళ్ళీ ఇలా అని అంటున్నారు. మాకు 2 months బ్యాక్ మా హస్బెండ్ వాళ్ళ మేనమామ ఇలాగే, ఆయన 91 years old అండి. హీ లివ్స్ ఆల్ బై హిమ్సెల్ఫ్ ఇన్ అన్ అపార్ట్మెంట్. ఓకే. ఆయన కూడా బాత్రూంలో పడ్డారు. మరుసటి రోజు పని మనిషి వెళ్ళి తలుపు కొడితే ఇంకా ఆయన బాత్రూంలో అలాగే పడున్నారు. బాబోయ్. మా ఆయన, నేను, వాళ్ళ సన్స్, వి వర్ ఆల్ షాక్డ్. But what is this with our parents that they are willing to fall in the bathrooms and lose their sense of dignity and hurt themselves without medical attention? Correct. Then go to a place where they దీని బదులు మీరు అన్నట్లు ఓల్డ్ ఏజ్ హోమ్ లో, రిటైర్డ్ హోమ్స్ లో ఉండటం చాలా బెస్ట్ అండి. అసలు అదేమీ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నట్టు కాదు. లేదు. అవును, వాళ్ళ మీద అక్కరుంది కాబట్టి నేను ఈ షో చేయడానికి ఒప్పుకున్నాను. ఐఎమ్ కైండ్లీ టెలింగ్ ఆల్ ద పేరెంట్స్, ప్లీజ్ ఆప్ట్ ఫర్, ఇంకా చాలా విల్లాస్ కూడా కడుతున్నారు బయట అవుట్స్కర్ట్స్ లోన, వాకింగ్ కి కడుతున్నారు. అంతకంటే ఏం కావాలండి పెద్దవాళ్ళకి? దేనికి వాళ్ళు అంత అహము, ఎందుకు వాళ్ళకి అంత ప్రైడ్? మా ఫాదర్ది కూడా మిస్టేక్ ఉందండి, నేను కాదని అంటం లేదు. ఒక్కసారి నేను చెప్పాను, డాడీ మీరు సిటీలో ఉన్న వాటిల్లో ఏదైనా కానీ మీరు go take a tour. If you feel that చూడండి, ఓకే అనిపిస్తే అప్పుడు మీరు కావాలంటే అందులో జాయిన్ కావచ్చు. I just wanted to know మీరు ఏం మిస్ అవుతున్నారు, ఎలా ఉన్నారు అనేది. మీరు వెళ్ళండి, నేను తీసుకెళ్తాను, we will go take a tour, meet the doctors అది అని అంటే, లేదు నేను రాను, ఓల్డ్ ఏజ్ హోమ్ లో పారేస్తావంట నువ్వు, నేను రాను, ఒక్కసారి అక్కడికి వెళ్తే నన్ను పట్టుకుంటారంట, నేను రాను. నేను పోలీసుకి కూడా రిక్వెస్ట్ చేశాను, మా ఫాదర్ కి చెప్పి ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి, ఒక్కదాన్ని నేను ఎలా ఆ కాంటాక్ట్స్ తీసుకొస్తాను, అంబులెన్స్ ఎట్లా తీసుకొస్తాను, హౌ డు ఐ ట్రాన్స్పోర్ట్ హిమ్, ఐ నీడ్ లీగల్ సపోర్ట్, ఐ నీడ్ ఆల్ టు కన్విన్స్ అండ్ ఆల్ దాట్ అంటే నో. ఆయన ఒప్పుకోకపోతే ఆయన చెప్పే పరిస్థితి కూడా లేదు కదండి. ఆయనకి మెంటల్ హెల్త్ కూడా, మా మదర్ పోయాక అది, బట్ మదర్ కూడా సేమ్ నెగ్లెక్ట్ తోటి. ఒక్కొక్కసారి మా మదర్ పోయిన వెంటనే కోవిడ్ స్టార్ట్ అయిందండి. అప్పుడు నేను అమెరికాకి వెళ్ళినప్పుడు నాకు అందరూ ఏమన్నారంటే, మా రిలేటివ్స్ అందరూను, అమ్మ పోయింది మంచి పని అయింది, కోవిడ్లో అయితే ఆవిడికి ఎవరు కూరగాయలు తెచ్చుండేవాళ్ళు, ఎవరు కేర్ టేక్ చేసి ఉండేవాళ్ళు అపార్ట్మెంట్లోనా, ఇది మరీ అందుకే అసలు జబ్బు వచ్చింది, ఆవిడ సఫర్ అవ్వకుండా పోయింది లేండి అని అందరూ నాకు ఇచ్చే కంఫర్ట్ అది. నేను కూర్చొని ఆలోచించాను, అంటే ఆవిడని చూసుకోవడం, బికాస్ మా ఫాదర్ కూడా హార్ట్ పేషెంట్, ఆయన కూడా అప్పుడు పేస్ మేకర్ సర్జరీ సైమల్టేనియస్లీ, అండ్ మై మదర్ సడన్లీ బాగా తిరిగి 100 మందికి భోజనాలు చేసి పెట్టి, అందరికి బాబా గుడి దగ్గర క్యాన్సర్, బసవతారకమ్మ క్యాన్సర్ అక్కడ హాస్పిస్ కేర్ వాళ్ళకి గురువారం ఫుడ్ అంత ఉన్న ఆవిడే సడన్ గా 3 months లోన లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ అని చెప్పేసి షీ గాట్ బెడ్ రిడన్. ద రీజన్ ఈజ్ మెడికల్ నెగ్లెక్ట్ అగైన్ అండ్ ఈవెన్ ఐ హ్యాడ్ హిండరెన్సెస్. మదర్ని నా పర్మిషన్ లేకుండా నువ్వు కీమోథెరపీ చేపిస్తే నేను పోలీస్ కేసు పెడతా, నువ్వు నా పర్మిషన్ లేకుండా ఇది చేస్తే నేను అని, నా వెనకాల నాకు హెల్ప్ చేసే వాళ్ళందరికీ కూడా బెదిరింపులు. ఎలా అండి మీరేం డెసిషన్ తీసుకోగలుగుతారు? డాక్టర్స్ కష్టపడి వాళ్ళకి సిచ్యువేషన్ చెప్పి, వాళ్ళు కూడా మాకెందుకు ఫ్యామిలీ డిస్ప్యూట్లోనని డాక్టర్స్ కూడా, బట్ ఇంకా మన సొసైటీలో మంచి డాక్టర్స్, సో కేర్ హాస్పిటల్లోన డాక్టర్ రంజిత్ గారు అని మొత్తం టీం అందరూ, అయ్యో అట్లా కాదండి మేము చేర్చుకుంటాంలే అని చెప్పి చేర్చుకొని ఆవిడికి కీమోథెరపీ అది చేస్తే కొంచెం కోలుకున్నారు.
కొంచెం కోలుకున్నారు. బట్ దెన్ బికాజ్ షీ వాజ్ నెగ్లెక్టెడ్ ఫర్ దట్ లాంగ్, షీ డిడ్ంట్ హ్యావ్ ద మూమెంట్ ఇన్ ద బాడీ. నాకు ఒక చిన్న డౌట్ అండి రాధారాణి గారు, ఇప్పుడు మదర్ అలా అయ్యారు, ఫాదర్ నైనా మీతో పాటు ఎందుకు తీసుకువెళ్ళి ఉండకూడదు? ఆయన యాక్సెప్ట్ చేయలేదా? ఆయన యాక్సెప్ట్ చేయలేదు. మా బ్రదర్ పర్మిషన్ కావాలి అన్నారు. మా బ్రదర్ ఏమన్నాడంటే, నువ్వు ప్రాపర్టీస్ అన్ని నా పేరు మీద రాయి, ఆయన ఖర్చులకి $250,000 కావాల్సి ఉంటుంది కదా, సో యూ ట్రాన్స్ఫర్ ఆల్ ద ప్రాపర్టీ, ఐ విల్ టేక్ ఆల్ ద ప్రాపర్టీ, నేను ఆయన్ని పెట్టుకుని ఖర్చులు పెట్టుకుంటాను అని అన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నాకు ఇట్ ఇస్ నాట్ అబౌట్ ద ప్రాపర్టీ. గ్యారంటీ ఏంటి? నువ్వు ప్రాపర్టీ అంతా రాసుకొని వెళ్ళి ఆయనని చూసుకుంటావు, గ్యారంటీ ఏంటి? మా మదర్ని చూసుకోలేదు నువ్వు, ఇప్పుడు మా ఫాదర్ని నువ్వు చూసుకుంటావని గ్యారంటీ ఏంటి? ఓహో, మీరు తీసుకెళ్ళడానికి పర్మిషన్ లేదు మీకు? నాకు పర్మిషన్ లేదు. డాడీ వస్తానన్నారు. ఇప్పుడు నేను కూడా మ్యారీడ్ కదండి. అవునులేండి. ఇన్ని కాంప్లికేషన్స్ లోనా, ఇంత రెస్ట్రిక్షన్స్ లోనా, ఇన్ని బెదిరింపుల్లోనా, నేను అమెరికాలో చాలా కష్టం కదండి పేరెంట్స్ ని ఇంట్లో పెట్టుకొని చూసుకొని చెయ్యాలి అది అని అంటే. హౌ డు ఐ టేక్ ఇట్? ప్లస్ హౌ కెన్ ఐ అప్రూవ్ మై ఫాదర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్? మాకే డిప్రెషన్ వస్తుంది అమెరికాలో. స్నో పడితే, అది పడితే, మబ్బులు వస్తే బయటికి వెళ్ళలేము, మాకే డిప్రెషన్ వస్తుంది. బికాస్ వీఆర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ నాట్ వి మిస్ ఇండియా అట్ ద కాన్స్టెంట్ బేసిస్. ఖచ్చితంగా. అట్లాంటిది పాపం వీళ్ళ సంస్థానం నుంచి వీళ్ళని ఎత్తేసి, వీళ్ళ దర్జా నుంచి వీళ్ళని ఎత్తేసి మేము అక్కడ తీసుకెళ్ళి ఎలా, హౌ డు వి డు ఇట్? అడ్జస్ట్ గా వాళ్ళ ఫుడ్ వేరే ఉంటుంది, అందులో మా నాన్న మంచి రుచిగాలు. అక్కడ అమెరికాలో టొమాటో టేస్ట్ కూడా వేరుగా ఉంటుంది, రసం పెట్టాలన్నా కూడా ఇట్ ఈస్ తీపి టేస్ట్. సో ఈ రీజన్స్ అన్నిటి మూలంగా బట్ పేరెంట్స్ వాళ్ళ బేస్ నుంచి వాళ్ళు ఉండాలి, కానీ వాళ్ళు ఇది చేసుకోవాలి. మేము వీ కుడ్ హ్యావ్ టేకెన్ టర్న్స్, మా బ్రదర్ నేను మేము టర్న్స్ తీసుకొని, మాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది, ఇంతమంది గణేష్ గారు కానీ మా ఇంట్లో ఇప్పుడు మా కజిన్ బ్రదర్స్ కానీ వాళ్ళు అందరూ చూసుకుని ఉండేవాళ్ళు ఉండుంటే, ఈ గొడవలు లేకపోతే, పేరెంట్స్ ఓపెన్గా ఉండుంటే. కానీ పేరెంట్స్ మనసులో భయాలు పెట్టుకొని, కొడుకే ఇంపార్టెంట్ అని పెట్టుకొని, మా అమ్మాయి వస్తుందో రాదో, మా అమ్మాయి అంటే పెళ్ళి అయిపోయిన ఆడపిల్ల, అది చూస్తారో లేదో మనకెందుకు, కొడుకైతే గ్యారంటీను అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కొడుకుతోటి ఒక పార్షియల్గా ఉంటారు. ఇవాళ నేను మా ఫాదర్ని పంపించేటప్పుడు చెవులో అడిగిన క్వశ్చన్ మా ఫాదర్ని, డాడీ నువ్వు ఆడపిల్ల అని బయట దానిలాగా చూసావు, నిన్ను ఎంత ప్రాణంగా నేను మా నాన్నని ప్లీజ్ చెయ్యాలి అని నేను చిన్నప్పటి నుంచి కష్టపడి నిన్ను ప్రైడ్ఫుల్గా చెయ్యాలి అని నేను కష్టపడితే, చివరికి వెళ్ళేంత వరకు కూడా నా కొడుకు అని దిగులు పెట్టుకున్నావే, కానీ నాకేం తక్కువ, నా కూతురున్న పేరు నిలబెట్టిన నా కూతురు ఉంది అని నువ్వు గుండె మీద వేసుకొని, అది నాకు జరిగిన అన్యాయం. ఎందుకు జరిగింది అంటే, మళ్ళీ మన దేశంలో పేరెంట్స్ అట్లున్నారా, ప్రేమలు అట్లున్నాయా, నమ్మకాలు అలా ఉన్నాయా? ఇంకెంత ప్రూవ్ చేయాలండి నేను నా పేరెంట్స్ కి? మంత్లీ నా హస్బెండ్ దగ్గర నుంచి తీసుకుని $1000s పంపించి మా అమ్మ దర్జాగా ఉండాలి, నా ప్రాపర్టీలోనే మా మదర్ని పెట్టుకున్నానండి. నా ప్రాపర్టీ బికాజ్ చెప్పాను కదా, ఇలాగే మా మదర్ని కాన్స్టెంట్గా వేధింపులు అవి అయ్యేటప్పటికి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, బ్రదర్ కానీ కోడళ్ళు కానీ అదని ఇదని, మా మదర్కి అలా బతకాలని లేదు. సో మా ఫాదర్కి కూడా చెప్పేసింది, నాకు సపోర్ట్ చేస్తావా నేను ఉంటాను, నువ్వు సపోర్ట్ చేయవా నా కూతురు చూసుకుంటుంది నన్ను అని. షీ థరోలీ ఎంజాయిడ్ మై పార్ట్నర్, అది మా హస్బెండ్ దండి. పర్మిషన్ తీసుకుని మా మదర్ని దాంట్లోన. మీ హస్బెండ్ కూడా గ్రేట్ అండి, ఆయన కోఆపరేషన్ లేకపోతే ఇప్పుడు కూడా మా బ్రదర్ రానంటున్నాడు, నేను వెళ్ళి తలగొరివి పెట్టాలి అని అంటే మా హస్బెండ్ ఇమ్మీడియట్ గా టికెట్స్ కొనాలన్నా కూడా చాలా ప్రైజెస్ ఉంటాయి కదండి పెట్టి. ఆయన ఫియర్ ఒక్కటే ఏంటంటే, ఈ డిస్ప్యూట్స్ దీంట్లోనా నాకేమన్నా అవుతుందేమో, ఎక్కడుంటుంది ఏంటి, తను వెళ్తే విల్ షీ బీ ఏబుల్ టు యాక్సెస్ అండ్ డూ, తను అనుకున్నట్టు అన్ని వైండప్ చేసుకుని రాగలుగుతుందా, ఏమీ నష్టం జరగకుండా అనే భయం కూడా. మా పిల్లలకి ఇండియా పెద్ద టచ్ లేదు, కానీ నేను వెళ్ళి నేను 32 years అవుతాను. 32 years అయిపోయింది. నేను చిన్నప్పుడే పిల్లలు కూడా అక్కడే పుట్టారు. అయితే పిల్లలు అక్కడే పుట్టారు, పెళ్లి కూడా అక్కడే జరిగింది. ఓహో, పెళ్లికి తెలుగు ఫుల్ అంటే
ఫ్లూయెన్సీ లేదు, అందుకే కొంచెం కొంచెం పట్టి పట్టి వస్తుంది, డౌట్ వచ్చింది. నేను 19 years అప్పుడే నాతో మాట్లాడినప్పుడు కూడా డౌట్ ఉండింది. యా నేను 93లోనే నాకు లక్కీగా స్టూడెంట్ వీసా వచ్చిందనమాట. అప్పుడే వెళ్ళిపోయారు. అప్పుడే పెట్టి పట్టుకొని చేతిలో ఉన్న డబ్బు మా ఫాదర్ ఎవరు నాకు ఇవ్వలేదండి చదువుకోవడానికి. మరి ఎక్కడ మీకు? నేను యాక్చువల్లీ అంతకు ముందు మా ఫాదర్ ఎయిర్ ఇండియాలో పనిచేస్తారు. ఫాదర్ ఎయిర్ ఇండియా. సో మా ఫాదర్ ఏం చేసేవారంటే ఫ్రీ టికెట్ ఇచ్చేవాళ్ళు నాకు, మా మదర్కి ఎయిర్ ఇండియాలో ఉన్నప్పుడు మేము అమెరికాకి వెళ్ళే వాళ్ళము. మా మదరు నేను ఇంకా ఆడ్ జాబ్స్ చేసేవాళ్ళము. అప్పుడప్పుడు నేనే వెళ్ళేదాన్ని. ఐ యూస్ టు డూ ఆడ్ జాబ్స్ అండ్ మై ఫాదర్ యూస్ టు గెట్ పేడ్ ఫర్ మై ఇదనమాట. ప్లస్ నేను ఎయిర్ ఇండియాలో కూడా పనిచేశానండి. ఎవ్రీ 3 months హాలిడేస్ వచ్చినప్పుడు, సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు, ఆ రోజుల్లోనే ఎయిర్ ఇండియా మన సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేట్ కింద ఉన్నప్పుడే 10,000 rupees దాకా పే చెక్స్ వచ్చేవి. ప్లస్ అమెరికాలో కూడా నేను ఆడ్ జాబ్స్ అవి చేసుకుని సంపాదించేదాన్ని. ఇక్కడ కూడా ట్యూషన్స్ చెప్పి సంపాదించేదాన్ని. సో మై అప్బ్రింగింగ్, ఇప్పుడు ఆడపిల్ల కొడుకు, ఆడపిల్ల అయితే దేనా బ్యాంక్ అంటారు కదా, నా విషయంలో దేనా బ్యాంక్ కాదండి, ఆడపిల్లని అయ్యుండి కూడా ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్, వాళ్ళు లేనా బ్యాంక్ నన్ను చేసేసారు. అండ్ ఆల్ మై పే చెక్ మై ఫాదర్ యూస్ టు హ్యాండిల్ ఇట్. మా బ్రదర్కి కాలేజ్, నేను వెళ్ళి అమెరికాకి వెళ్ళి తన్ని పిలిపించి నాకు అన్నయ్య అవుతాడు. ఓకే. తను విజిటర్స్ వీసా మీద వచ్చి తన్ని నేను నా భరోసా మీద కాలేజ్లో అడ్మిషన్ ఇప్పించి తన ఫీజు కూడా నేనే నా పే చెక్లో నుంచి మంత్లీ మా బ్రదర్ ఫీజు కూడా నేనే కట్టేదానండి. మా ఫాదరు మా మదరు రెస్పాన్సిబిలిటీ కూడా నేనే ఇంట్లో చిన్నదాన్ని అయ్యుండి నేనే తీసుకుని ఈ ఫ్యామిలీని పైకి తీసుకొచ్చాను. ఇవాళ నేను అడుగుతున్నాను, ఇంత నేను కష్టపడి ఇంత నేను చేసి చదువుకొని నా పెళ్ళి కూడా నన్ను చూసి నా కేపబిలిటీస్ చూసుకుని సంబంధాలు వస్తే మా హస్బెండ్ నన్ను కట్టుబాట్లతోటి, నేను May 10th గ్రాడ్యుయేట్ అయ్యాను, May 11th కొలరాడోకి వచ్చాను. ఆఫ్టర్ వి బోత్ మెట్ ఈచ్ అదర్ అండ్ వి డిసైడెడ్ ఎస్ ఇట్స్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. అది కూడా మా పేరెంట్స్ చెప్పినట్టే విన్నానండి నేను. అక్కడ కూడా మా పేరెంట్స్ ఎలా చెప్తే వాళ్ళ చేయటానికి చేశాను. లక్కీగా నాకు చాలా మంచి ఫ్యామిలీ దొరికింది. ఆయనని నేను ఒకటే క్వశ్చన్ అడిగాను, మా ఫాదరు మా మదరు కట్నం ఇవ్వలేరు, నాకు చదువు ఉంది, నేను సొంతంగా చదువుకున్నాను. మా హస్బెండ్ అన్నారు కట్నం తీసుకునే వాళ్ళు వెన్నెముక లేని వాళ్ళు, నేను వైఫ్ని చేసుకుంటున్నాను, నేను బిజినెస్ డీల్ చేయట్లేదు అని అన్నారు. దట్ వాజ్ వన్ ఫ్యాక్టర్ ఫర్ మీ టు గెట్ ఇన్ టు ద ప్లేన్, ట్రస్ట్ హిమ్ అండ్ గో టు హిమ్. తన దగ్గరికి వెళ్ళాక మేమిద్దరం రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నాం. బట్ పేరెంట్స్ ఇక్కడ నిశ్చితార్థ, ఇట్స్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఇక్కడ కూడా నేను పేరెంట్స్ మాట ఒబే చేసి పెళ్లి చేసుకున్నాను. మా ఫాదర్కి ఆడపిల్ల పెళ్లి చేశాను, ఖర్చు పెట్టాను, సంబంధాలు వెతికాను, భోజనాలు పెట్టించాను అనే ఖర్చు కూడా లేకుండా చేశారు. అది కూడా లేకుండా మా ఆయనే ఇంకా తిరిగి మా ఫాదర్కి మా మదర్కి ఉండటానికి ఇల్లు ఇచ్చి, ఆయన నా జీతం వచ్చినప్పుడు కూడా ఇది నీ శాలరీ అని ఇంటి ఖర్చులకి ఏది వాడనివ్వకుండా మా బ్రదర్ స్టూడెంట్ లోన్స్ కూడా ఇది చేసి, ఇవాళ మా ఫాదర్ ఆ మాత్రం ఆస్తి ఏదైతే మా బ్రదర్ అంతా నాది అని చెప్పి చేసేసుకొని వెళ్ళిపోయాడో అదంతా ఇట్ వాజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్ హూ లెట్ మీ గివ్ మై పే చెక్ టు మై పేరెంట్స్. సూపర్ అండి. మీరు చెప్పిన విన్న తర్వాత కొంతమంది పేరెంట్స్ రియలైజ్ అయితే బాగుంటది. సేమ్ టైం బ్రదర్స్, ఆడపిల్లకి గౌరవం ఇవ్వండి ప్లీజ్. ఎలాగో మీరు అనుకుంటారేమో తలగోరివి పెట్టడానికి మాకు మోక్షం ఇవ్వడానికి కొడుకేను అని, బట్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్. అందరి విషయాల్లోనూ అవ్వదు. ఐఎమ్ సారీ, మగపిల్లలకి అలాంటి మా ఆయన కూడా మా అత్తగారు మామగారు వాళ్ళ అబ్బాయే కదా, మా ఆయన వాళ్ళు కూడా సిబ్లింగ్స్ ఉన్నారు కదా, అన్ని ఫ్యామిలీస్ లో అన్ని చోట్ల అస్సలు ఉండరు. వాళ్ళు ఎంత మర్యాద, మా మామగారు మా అత్తగారు పిల్లలు అందరూ ఎంత రిలేషన్షిప్స్ కి ఇట్ మ్యాటర్స్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ యునో మనీ కాదు. బట్ అలాంటి ఫ్యామిలీస్ కంటే ఇలాంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. కరెక్ట్ అండి, మీరు అన్నది నిజం. చాలా ఉన్నారు, వీళ్ళు ఉన్నారు కానీ బట్ బాధపడినప్పుడు తెలుస్తుంది ఎవరేంటి అనేది. ఇప్పుడు మా మదర్ని చూసుకున్నాక కూడా నేను నా అపార్ట్మెంట్ కి తాళం వేసుకొని వెళితే నాకు 4 years నుంచి నా మీద, నా హస్బెండ్ మీద దొంగతనం చేసుకుని వెళ్ళింది, 6 kilos బంగారు దొంగతనం చేసుకుంది అని తప్పుడు కేసులు పెట్టారు నా మీద. మీ ఇంటికి మీరు తాళం వేసుకెళ్తే? నా ఇంటికి నేను తాళం వేసుకెళ్తే మా అమ్మకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన పెన్షన్ కూడా 15 లక్షలు ఉండదు,
ఆయనకి 6 కిలోల గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చిందండి వాళ్ళ వైఫ్కి? ఎలా తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? ఇన్కమ్ గోల్డ్ ట్యాక్స్ డ్యూటీ కట్టారా లేదా? మీరు ట్యాక్సులు కట్టారా లేదా? జిఎస్టీ ఎలాగా? పోలీసు వాళ్ళైనా కంప్లైంట్ తీసుకునేటప్పుడు ఇన్వెస్టిగేషన్ అని ఎక్కడో ఉన్న మీరు మమ్మల్ని సాధిస్తారు. మీరైనా చూడరా? దిస్ ఇస్ అ ఫ్యామిలీ డిస్ప్యూట్. ఎవరో ఒకడు సాధించడానికి, ఈ అమ్మాయిని బెదిరియటానికి, హెరాస్ చేయడానికి చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ ఫీజిబుల్ అనేది మీరైనా ఆలోచించరా? వై ఆర్ యూ ట్రబులింగ్ ద విమెన్ ఆఫ్ ద సొసైటీ? ఎందుకు నేను మా అమ్మని మా నాన్నని చూసుకున్నందుకు నన్ను ఇలా పనిష్ చేస్తున్నారా? దిస్ ఈస్ హౌ విమెన్ ఈస్ బీయింగ్ పనిష్డ్. ఇప్పుడు మా హస్బెండ్ కోఆపరేషన్ ఉంది కాబట్టి నేను నించుని ఫైట్ చేస్తున్నానండి. మా హస్బెండ్ కోఆపరేషన్ లేకుండా ఇక్కడ లోకల్ గా ఆడపిల్లలు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేస్తారు కదా, మా మాట విను అని చెప్పేసి పేరెంట్స్. ఆ పిల్లలకి ఇలా జరిగితే వాళ్ళ తర్వాత ఆర్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న ఆడపిల్లలకి, పెళ్ళిళ్ళు అవ్వని ఆడపిల్లలకి పేరెంట్స్ చచ్చిపోతే ఆడపిల్లల్ని తీసుకెళ్ళి మీ షోలోనే చూశాను, ఎవరి ఆటిజం ఉన్న గర్ల్స్ని వాళ్ళని తీసుకెళ్ళి వేసేసి వాళ్ళ షేర్ ఆఫ్ ద ప్రాపర్టీ కూడా కొట్టేసి వాళ్ళకి ఎవరండి దిక్కు? హూ ఈజ్ అంటే గర్ల్స్ అయితే కుక్కల కంటే అన్యాయంగా చూస్తారా మీరు? ఈవెన్ దో ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఈవెన్ దో ఈ రోజుల్లో కూడా ఇలా ఎందుకు అనేది నాదే చూడండి ఎగ్జాంపుల్. ఇప్పుడు చాట్ జీపీటీస్ వచ్చినాయి, యూ కెన్ డ్రాఫ్ట్ యువర్ ఓన్ కంప్లైంట్స్, యూ కెన్ చేయగలుగుతున్నాం కాబట్టి, నేను మీలాంటి వాళ్ళ షోస్ అన్నీ చూస్తున్నాం కాబట్టి మాకు సంఘంలో ఎలా అప్రోచ్ అవ్వగలుగుతాము, ఎలా ప్రాబ్లమ్, హౌ వీఆర్ ఏబుల్ టు అనేది. కానీ అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉంటుందండి. అదే కరెక్ట్. చూస్తారా? వాళ్ళకి తెలుస్తుందా ఈ షో చూస్తే మనకి ఇది తెలుస్తుంది అని? ఈ జర్నలిస్ట్ ఇది మాట్లాడుతున్నారు, ఇది చేసా, ఇలా కూడా అప్రోచ్ అవ్వచ్చు అని ఎక్కడుందండి? మీకు ఒక రిక్వెస్ట్ అండి, నేను ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు విచ్ ఈస్ ద ఒక ఇన్ఫర్మేషన్ డెస్కో ఇలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ వస్తే నమ్మకంగా, ఇప్పుడు మేము అక్కడ నుంచి లాయర్కి ఫోన్ చేయాలంటే ఏ లాయర్ని నమ్మాలండి? ఒక 10 మంది లాయర్స్ తోటి మాట్లాడితే, వాళ్ళకి కన్సల్టేషన్ ఫీజులు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడితే దాంట్లో ఎవరో ఒక్కళ్ళు న్యాయంగా కేసు, అది 2 years 3 years తర్వాత తీసుకుంటారు. మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే మమ్మల్ని ఇలా ట్రబుల్ ఈమెయిల్స్ వీడియోస్ పబ్లిక్ చేస్తారు. ఈవిడ చూడు గుండాను, దొంగ, మనుషుల్ని తీసుకొచ్చింది, ముసలాళ్ళని ఇది చేస్తుంది అని తిరిగి మా మీద వేస్తారు. అలా అయితే మీరు వచ్చి ఇప్పుడు అంత దూరం నుంచి ఎందుకు తలకొరివి పెట్టారు? చేసి వెళ్తామండి. మీరు వదిలేసేవాళ్ళు కదా, నాకేం అవసరం అని. అసలు రాకపోతే ఏ గోళ లేదనుకున్నా. అలా కూడా సజెస్ట్ చాలా మంది ఏం చెప్పారు అంటే, ఫ్రెండ్స్ మీకు అవసరమా అండి, మీకు పిల్లలు ఉన్నారు, హస్బెండ్ ఉన్నారు, వై ఆర్ యూ ఇంటర్ఫియరింగ్ ఇన్ దిస్? ఎక్కడ పోతే అక్కడ పోనివ్వండి, మీ ఫాదర్ది కూడా మిస్టేక్ కదా, వై డూ యూ వాంట్ టు గో? ఎంత చెప్పినా తండ్రి కదండి. మీ మదర్ అయినా కానీ ఇల్ హెల్త్ ఉన్నప్పుడు ఈ షీ నాట్ సపోజ్ టు రిజాల్వ్ దిస్ అండ్ గో, నాకు మా డాటరే చూసుకోవాలి అని ఆవిడ రాయకూడదు. ఇప్పుడు మా అమ్మకి జరిగాకైనా మా ఫాదర్ కైనా ఉండాలి కదండి, నా డాటరే చూసుకోవాలి అని ఉండాలి కదా. అది 2 years బ్యాక్, అదే 1.5 years బ్యాక్ నేను వచ్చినప్పుడు అప్పుడు తను రాసిచ్చారు, రియలైజ్ అయ్యారు. అప్పుడు రియలైజ్ అయ్యి హీ గేవ్ మీ అ డాక్యుమెంట్ సేయింగ్ దట్ నేను కానీ నా వైఫ్ కానీ వీ డోంట్ హ్యావ్ అ లివింగ్ విల్, మాకు మా అమ్మాయిని ఇంత హెరాస్ చేస్తున్నాడు, అనే అతను ఇంత హెరాస్ చేస్తున్నాడు అని మాకు తెలీదు. ఏది ఉన్నా, నా ఆస్తి ఏదున్నా నా ఖర్చులకే, నేను బతికినంత కాలం లగ్జూరియస్గా ఉండటానికే నా ఆస్తి అని ఆయన రాశారు. ఇవాళ చూస్తే ఆయన అకౌంట్లోన డబ్బులు ఉన్నాయా లేదా నాకు తెలీదు, ఆయన ఎలా బతికాడో నాకు తెలీదు, ఆయన అకౌంట్స్ ఎవరు యాక్సెస్ చేశారో నాకు తెలీదు, ఆయన ఫోన్ లేదు, ఆయన ల్యాప్టాప్ లేదు. వెళ్తే నామినీ ఎవరో అని చెప్పి అంటున్నారు, మీకు మేమేమి ఇన్ఫర్మేషన్ అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? కోర్టేనండి మీకు ఇంకా అన్నిటికీ పరిష్కారం కోర్టుకు వెళ్ళండి, అక్కడే న్యాయం జరుగుతుంది. 100% జరుగుతుంది, జరగాలండి. న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది. బట్ పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్ని కరెక్ట్ గా రాయండి, పెట్టండి, ఇది మాకు కావాలి అని చెప్పండి. ఆ తర్వాత విల్లులు రాసేటప్పుడు కూడా ఒక చైల్డ్ కి చెప్పి ఇంకొక చైల్డ్ ని మభ్యపెట్టి ఏమీ చెప్పకుండా ఒక చైల్డ్ తోటి డీలింగ్స్ చేయకండి. చేసుండ్రు నా లెక్క ప్రకారం మా మదరు మా ఫాదరు ఓపెన్, దే ఆర్ వెరీ ఓపెన్ పీపుల్. బట్ టుడే ఇఫ్ సంథింగ్ లైక్ దట్ హ్యాస్ హ్యాపెండ్, ఏదో ఫిషీ జరిగిందండి, అనుమానం పడుతున్నాను నేను, ఏదో ఉంది. బట్ ఎంత అనుమానం పడ్డా వాళ్ళే పోయారు కదండి, మనుషులే లేరు కదండి. ఇంత ప్రాబ్లం పడ్డాను కదా. అదే ఇంకిప్పుడు 11th day పిండం పెట్టేసి నా దాన్ని నేను వెళ్ళిపోవచ్చు. కానీ
ఎలా అండి, ఎలా వదిలేస్తాను? అది 1,00,000 రూపాయలైనా కానీ, 2,00,000 రూపాయలైనా కానీ, వాళ్ళు కష్టపడి కూడబెట్టుకొని, మా పిల్లలకి మేము ఒక జత బట్టలు కొనాలనో, ఏదో వాళ్ళకి ఏవో లాస్ట్ విషెస్ ఉంటాయి కదండీ! ఎవరో వచ్చి కొట్టుకుపోవడము, ఎవరో వచ్చి ఇది చేయడము, ఆ రెస్పెక్ట్ లేదా? వాళ్ళ కష్టార్జితానికి రెస్పెక్ట్ లేదా? నా కష్టార్జితానికి నాకు రెస్పెక్ట్ లేదా? ఫైనల్ గా అల్టిమేట్ గా మీకు న్యాయం చేసేదంటే కోర్టే. కోర్ట్. ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి, మీకు న్యాయం జరుగుతుందని, జరగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. లెట్స్ ప్రే Thank you ఫర్ so దట్ అండి. much. థ్యాంక్ యూ అండి.